హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్యతి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మోమోస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆన్ చేశాను, గ్యాస్ స్టవ్ ప్యాన్ పెట్టి మంచిగా బటర్ వేసాను. కెమెరా ముందు పెట్టుకొని వేసాను కాబట్టి నాకు అర్థం కాలేదన్నమాట. ఎక్కువ బటర్ వేసాను, అది చాలా ఎక్కువ. యాక్చువల్లీ మాత్రం అస్సలు అంత వేసుకోకండి. వేసాక రౌండ్ రౌండ్ తిప్పాలి, ఎందుకంటే ప్యాన్ స్ప్రెడ్ అయితే మంచిగా మోమోస్ వేసుకోవచ్చు అందుకేనమాట. సో తిప్పితే అంతలాగా మంచిగా స్ప్రెడ్ అయింది. ఈ మధ్యన నా చెల్లి ఇంకొక బటర్ పీస్ ఇసిరింది, నాకు ఇంకా చిరాకు వచ్చింది. కానీ బట్ స్టిల్ వాట్ టు డూ, వచ్చింది కాబట్టి మనం కంటిన్యూ చేసేసి అందులోనేమో మోమోస్ వన్ బై వన్ వేసుకుంటున్నా. హ్యాండ్తో వేసుకోండి, బికాస్ లవ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మంచిగా మంచి షేప్లో పెడదాం అనుకుంటాం, కానీ షేప్లో ఎందుకండి, మనం ఆల్రెడీ అది అక్కడ ఫ్రై అవ్వడానికి వెళ్తుంది కాబట్టి ఫ్రై అవుతుంది. సో ఎలాగైనా వేసేసుకోవచ్చు. ఫస్ట్లో అయితే నేను బాగా సీక్వెన్స్లో పెడదాం అనుకున్నాను, కానీ ఈసారి మాత్రం ఎలా పడితే అలాగే వేసేసాను అందులోకి. సో ఫ్రై అయితే చూసుకుందాం, నేను ప్లేటింగ్ చేసినప్పుడు నీట్గా పెట్టుకోవచ్చు. సో అలాగనమాట. మొత్తం పేర్చుతామండి, ఇంకేంటి ఇంకా తిప్పుకోవడమే. అయితే చాలా డెలికేట్ పీసెస్ కదా అని చెప్పేసి మనమేమో చిన్న ఫోక్ తెచ్చి తిప్పేద్దామని ట్రై చేశాను. చాలా కష్టపడిపోయాను అనమాట. చిన్న అగ్గి పెట్టుకున్నాను, ఎంతసేపు అయినా అసలు గోల్డెన్ కలరే రావట్లేదని చెప్పి చాలాసేపు ట్రై చేశాను. ఏపుతూనే ఉన్నాను. సో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నేను దీని ప్రాసెస్ కూడా తీద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ప్రాసెస్ రాలేదు ప్లేట్ మీద, అంటే ఈ మోమోస్ రా మెటీరియల్స్ ఎలా చేశానని. కానీ దీని సీక్రెట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను, మీరు తప్పకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది ఫ్రై అవుతుంది కదా, ఇంకా ఎందుకులా తిప్పుకోవడం అని చెప్పేసి మూత పెట్టేసా. లిడ్ పెట్టి తీసాక మళ్ళీ ట్రై చేశాను, కొంచెం మెత్తగా అయిపోయి నా వల్ల అవ్వదేమో అనుకున్నాను. కానీ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బాగానే వచ్చాయి. మెత్తగా అయిపోయాయి అని చెప్పేసి మీరు టెన్షన్ పడిపోవద్దు, మెత్తగా వస్తాయి. లోపల కూడా ఉడకాలి కదా, బాయిల్ గీలు అన్నీ అయిపోతే బాగా ఉడికాక అప్పుడు కదా క్రిస్పీగా వస్తాయి అని అనుకునే చేశాను, కానీ ఇలాగే వచ్చాయి. దాని తర్వాత నేను కొంచెం హై ఫ్లేమ్ పెడితే అప్పుడు తెలిసింది, హై ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. నెక్స్ట్ మంచి కలర్, గోల్డెన్ కలర్ అనమాట. అక్కడ ఇంకొక స్పూన్ చూసి చాలా భయపడ్డాను, తినేస్తారేమో అంటే ప్యాన్ మీద నుంచి అలాగ వెళ్ళిపోతేమో, ఎందుకంటే అంత టేస్టీగా చేస్తాం కదా మేము. అయితే అనుకున్నాం, కానీ అలాగ అవ్వలేదు. వెయిట్ చేస్తారంటలేండి, లాస్ట్ వరకు అయినంత వరకు వెయిట్ చేస్తారంట. సో ఇప్పుడైతే నా కొడుకు లేడు కాబట్టి అలాగ మెల్లిగా చేసుకుంటున్నా. యాక్చువల్లీ నా కొడుకు కోసమని మోమోస్ ట్రై చేశాను. ఒక హ్యాండ్తో కష్టం అని చెప్పేసి మా చెల్లి కూడా వచ్చేసి ఒక హ్యాండ్ ఇచ్చింది, రైట్ హ్యాండ్, దాంతో ఒక రైట్ హ్యాండ్, నాదొక రైట్ హ్యాండ్, రెండిద్దరు కలిపేసి 4 మోబైల్స్ చాలా బాగా తిప్పుతున్నాం అనమాట. నేను దీంతో తిరక్కపోయినా చాలా ట్రై చేస్తూ ఫోక్తాను అనమాట. ఫోక్ నాదే, నేనే ట్రై చేస్తున్నాను. అయితే అది నేను తిప్పుతున్నా, తిరగట్లేదు. నా చెల్లేమో పెద్ద స్పూన్ పట్టుకొని వచ్చేసింది తిప్పేద్దామని, అదే రౌండ్ ఎలాగో తిరుగుతున్నదిలే. 4 అయిపోయింది, నా కొడుకు వచ్చేసాడు, ఇంకా వాడి కోసం గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేసింది కలరు. చాలు ఆ మాత్రం, గోల్డెన్ కలర్ ఎంత బాగా వచ్చిందంటే మంచిగా ప్లేటింగ్ చేసి సాస్ పెట్టి తీసుకొని వెళ్ళి ఇస్తే మా వాళ్ళు ఎంత హ్యాపీగా తిన్నారంటే ఇంకేం చెప్పనవసరం లేదు. సో ఇక్కడ సీక్రెట్ ఏం చెప్దాం అనుకున్నానంటే, ఇది 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట. బికాస్ ఐ కట్ ద ప్యాకెట్. ఆ ప్యాకెట్ నుంచి వచ్చిన మోమోస్ అన్నీ తీసుకుని వెళ్ళి ప్యాన్ మీద పడేసాను అనమాట. దానికంటే నేను పెద్దగా కష్టపడిపోయిందంటూ ఏమీ లేదు, సాస్ కూడా రెడీమేడే తీసుకుని వచ్చి పడేసాను అందులోన. సో ఈ ఈవినింగ్ స్నాక్ అనేది అలాగా, ఈ ఈవినింగ్కి అలాగ అయిపోయిందనమాట. దీని రెసిపీ మాత్రం నాకు అడగండి, నాకు తెలీదు, ఎందుకంటే ప్యాకెట్ నుంచి చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే తర్వాత కావాలని చెప్తాను, కానీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బికాస్ చాలా కష్టపడి చేశానండి ఈ మోమోస్ని. ఆ కలర్ చూస్తారు, ఎవరైనా తేగలరా? నా హస్బెండ్ అయితే ఎక్స్ప్రెషన్ చూసి బాగాలేదంటాడు అనుకున్నాను, బాగుంది అన్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ దిస్ మై సిస్టర్ సేయింగ్ సూపర్.